అయితే మీ అందరికి ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటే, చాలా మంది చాలా వింటుంది ఈ మధ్య ఏంటంటే వైట్ హెయిర్. అండ్ రీసెంట్గా నేను ఈ మధ్య కొత్తగా తెలుసుకుంది ఏంటంటే డై వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసుకున్నాను. అసలు నేను పర్మనెంట్ సొల్యూషన్ ఏంటని తీవ్రంగా ఆలోచించి నేను ఒక కొత్తది కనిపెట్టాను. యాక్చువల్లీ ఇది పాతదే, అందరికి తెలిసింది. టీ పౌడర్ డికాషన్ ఇది ఒక చల్లారింది, ఇప్పుడు ఇది పోసేది. సో ఇది మనకు కొంచెము పని ఎక్కువ అనిపిస్తుంది, కానీ డై చేసుకునే బదులు ఒక్కరోజు ఎప్పుడైనా మనకు హాలిడే ఉన్న రోజు ఇంకా సారీ దొరుకుతుంది మనకి ఆన్లైన్. అదొక 3-4 డ్రాప్స్ వేసేసుకుంటే మీకు సైనస్ ఉన్నా ఏమున్నా కూడా మీకు ఎఫెక్ట్ అవ్వదు అనమాట. ఎండ పెట్టుకోవాలి. మామూలుగా అయితే వేరే ఎవరన్నా పెట్టాలి, సో నేనే పెట్టేసుకుంటా ఇలా. ఇది పెద్ద పని అనిపిస్తుంది కదా, కానీ మాత్రం చేసుకోవాలి. ఇది అనమాట. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ద క్యాప్టెన్ మామ్. అయితే మీ అందరికి ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటే, చాలా మంది చాలా వింటుంది ఈ మధ్య ఏంటంటే వైట్ హెయిర్ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఫేస్ చేస్తున్నారు. అయితే నేనేమనుకుంటున్నానంటే అందరూ డై చేసుకుంటున్నారు. డై ఏమవుతుంది, ఈరోజు పెట్టుకున్న ఒక 3-4 టైమ్స్ వాష్ చేస్తే అంత వైట్ హెయిర్ వచ్చేస్తుంది. డై పెట్టడం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. అండ్ రీసెంట్గా నేను ఈ మధ్య కొత్తగా తెలుసుకుంది ఏంటంటే డై వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసుకున్నాను. అయితే నేను మెదర్స్కి వెళ్ళినప్పుడు నేను అసలు యాక్చువల్లీ కలరే వేయించుకుందాము మంచిగా ఏదన్నా అని చెప్పి పోయినా అనమాట. పోతే వాళ్ళు ఏం చెప్పిందంటే హెన్నా ఉంది కాబట్టి కలర్ కుదరదు, మీరు ఒక 6 months అసలు హెన్నానే పెట్టద్దు, అప్పుడు మీకు జుట్టు విరగదు. ఎందుకంటే అవన్నీ హైడ్రోజన్ ఏదో కలిపి ఉంటుంది, అదంతా కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ న్యాచురల్ కెమికల్ పెట్టడం వల్ల జుట్టు ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళు వెయ్యమని చెప్తే నేను ఏదో న్యాచురల్ కలర్ వేయించుకొని వచ్చాను, కానీ అది నాకేం పెద్ద అంత అనిపించలేదు అనమాట. ఎక్కువ రోజులు లేదు అది, 2-3 మళ్ళీ డై వేసుకోవాలి, మళ్ళీ అది వేసుకోవాలి. మళ్ళీ అసలు నేను పర్మనెంట్ సొల్యూషన్ ఏంటని తీవ్రంగా ఆలోచించి నేను ఒక కొత్తది కనిపెట్టాను. యాక్చువల్లీ ఇది పాతదే, అందరికి తెలిసిందే. కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం హెయిర్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. సో చిన్నప్పటి నుంచి నేను చాలా చేసేదాన్ని కాబట్టి దాంట్లో నుంచి ఒక చిన్న కనిపెట్టి చేస్తే నాకు అది బాగా యూటిలైజ్ అయింది అనమాట. సో అది మీకు అందరికీ చెప్తాను. సో నేను ఫస్ట్ ఏం చేద్దామంటే టీ పౌడర్ చాలా అన్ని ఇంట్లో ఉంటాయి, మంచిగా ఒక 3 స్పూన్లు వేసేసుకొని దీనివల్ల మీకు కలర్ వస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మంచిగా టీ డికాషన్ పెట్టేసుకోవాలి. టీ డికాషన్ వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయి అనేది నాకు అర్థమైందనమాట. నేనైతే టీ ఎక్కువ తాగుతా, కానీ మరీ అదే పనిగా పెట్టుకొని రోజుకు 10 సార్లు అయితే తాగడం కష్టము. కానీ ఇది హెన్నా కూడా వాడితే దీనివల్ల కలర్ వస్తుందని నేను అనుకున్నాను అనమాట. జనరల్గా చెప్తే అందరికీ తెలిసిందే, కానీ నేను టీ పొడి ఇంకోటి అన్ని రకాలుగా కలిపి అన్నీ వేసి తలకు పెడితే చక్కగా మంచి కలర్ వచ్చింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అని అప్పుడు కనుక్కున్నాను అంటే ఏమనుకోవద్దు మీరు. కనుక్కున్నానంటే నిజంగానే నాకు పిచ్చి వచ్చింది అనమాట. నేను కలర్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఊరికే మనము చాలా హడావుడి ఉంటాము, అందరం బిజీ ఉంటాము. ఇప్పుడు మన ఊరికే నెత్తికి అంత కాన్సన్ట్రేషన్ చేయాలి అని అంటే కొంచెం కష్టమే. మీ అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళకి అందరికీ ప్రాబ్లమే, అంత టైం తీసుకుని అంతా ఎక్కడ అవుతుంది చెప్పండి. సో దానివల్ల నాకు కలర్ వేయించుకుందామని చెప్పి నేను మిర్రర్స్కి పోయినా, కానీ వాళ్ళు వేయలేదు. మస్తు డిసప్పాయింట్ అయినా, మీరు వీడియో కూడా పెట్టాను. కానీ తర్వాత ఆలోచించిన ఏంటంటే హెల్తీగా నాకు అది భయం వేసింది. దీని డై వల్ల క్యాన్సర్ వస్తుంది. సో ఎవ్వరు కూడా ప్లీజ్ అస్సలు డై వేయకండి. కావాలంటే తెల్లచుకుని అలా పెట్టుకొని స్టైల్గా మార్చుకోండి, కానీ అస్సలు మీరు మాత్రం డై మాత్రం. కొంచెం మంచి హెన్నా పౌడర్ తీసుకోవాలన్నమాట. ఏ హెన్నా పౌడర్ అయినా పర్వాలేదు అది. అయితే కొంతమంది మైదాకు ఆకు ఉంటుంది కదా, ఆకుతోటి పెట్టుకుంటారు, హెల్దీ అది, హెల్దీ. బట్ కానీ మీకు ఏమైపోతుంది అంటే ఒకలాంటి రెడ్డిష్ కలర్ వస్తుంది. సో చాలా ఆక్వర్డ్ అనిపిస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారు, ఒకలాగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ దాని మీద డై వేస్తున్నారు. బ్లాక్ కలర్ ఉంటుందని ఏదో ఇంకా ఒకవేళ ఆ కలర్ పోతే కూడా కొంచెం రెడ్డిష్గా కనిపిస్తుంది, కానీ అది అస్సలు మంచిది కాదు హెయిర్కి. మీరు మంచిగా ఇట్లా హెన్నా పౌడర్స్ చాలా ప్యూర్గా మంచిగా దొరుకుతున్నాయి, దాంట్లో ఏ కెమికల్ ఏమీ ఉండదు. మంచి కంపెనీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే గడ్డలు కట్టకుండా ముందు మనం కొంచెం వాటర్ వేసి కలుపుతాం.
ఎందుకంటే వేడిది పోస్తే గడ్డగడుతుంది కాబట్టి కొంచెం ఫస్ట్ వాటర్ వేసి ఇట్లా మంచిగా కలిపేస్తాం. టీ పౌడర్ డికాషన్ ఇది ఒక చల్లారింది, ఇప్పుడు ఇది పోసేద్దాం. సో ఇది మనకు కొంచెము పని ఎక్కువ అనిపిస్తుంది, కానీ డైలీ వేసుకునే బదులు ఒక్క రోజు ఎప్పుడైనా మనకు హాలిడే ఉన్న రోజు ఒకసారి మీరు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు కావాలంటే చాలా మందికి హెన్నా పెట్టుకుంటే హెడేక్ వస్తుంది, సైనస్ వస్తుంది, ఇవన్నీ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు యూకలిప్టస్ ఆయిల్ దొరుకుతుంది మనకి ఆన్లైన్లో, మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు, బయట మెడికల్ షాపులో ఎక్కడైనా దొరుకుతుంది. అదొక 3-4 డ్రాప్స్ వేసేసుకుంటే మీకు సైనస్ ఉన్నా ఏమున్నా కూడా మీకు ఎఫెక్ట్ అవ్వదు అనమాట హెన్నా పెట్టుకోవడం వల్ల. సో మంచిగా హ్యాపీగా మీరు హెన్నా పెట్టుకోవచ్చు. సమ్మర్ అయితే సూపర్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. పడని వాళ్ళైతే ఒక 1 అవర్ పెట్టుకొని తీయచ్చు, పడే వాళ్ళైతే 2 అవర్స్ హ్యాపీగా పెట్టుకొని మంచిగా జుట్టుని నల్లవచ్చుకోవచ్చు. వేసుకోవాలి మెంతి పౌడర్. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు మెంతి పౌడర్ వేసుకొని పెట్టుకుంటే జుట్టు స్ట్రైట్ అవుతుంది, షైన్ ఉంటుంది అన్నమాట. సో ఇది కొంచెం వేసేసుకోవాలి. నెక్స్ట్ కలర్ రావడానికి యాక్చువల్లీ పచ్చి బీట్రూట్ మనం పెట్టుకునే ముందు రుబ్బుకొని కొంచెం పిండుకొని అప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఒక డే అంతా ఉండాలి కాబట్టి రెడీగా దొరికిన బీట్రూట్ పౌడర్ వేసేస్తున్నాను అనమాట. సో దీనివల్ల మీకు మంచి కలర్ వేసుకున్నట్టే వస్తుంది అన్నమాట. సో ఈ పౌడర్ వేసేసేయాలి. నేను ఎక్కువే వేస్తున్నా ఎందుకంటే నాకు కొంచెం మంచి కలర్ కావాలి, దానికోసం నేను ఇది కొంచెం ఎక్కువే చేస్తాను. నెక్స్ట్ మందార పౌడర్. అంటే ఇప్పుడు మందార పువ్వు మాకైతే మందార పువ్వు అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను పచ్చిదే వేస్తున్నా, కానీ రెడీమేడ్ కూడా దొరుకుతుంది మనకు మందార పౌడర్. సో షాపుల్లో దొరుకుతుంది కాబట్టి అది కూడా తీసుకుని అది కూడా వేసేసుకోవాలి. ఇది కూడా కలర్. ఇంకా నిమ్మకాయ పెట్టుకోవాలి. మందార పూలు పూస్తాయి మాకు ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఈ మందార పూలు కొంచెం మందార ఆకు, మీకు లేకపోతే పర్వాలేదు, ఇది ఏంటంటే షైన్ ఉంటుంది, హెయిర్ చాలా గ్రోత్ ఉంటుంది, దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇది మిక్సీ చేసి దీన్ని ఇందులో కలిపేస్తాను. సో ఇట్లా మంచిగా మిక్సీ చేసేసుకోవాలి మందారాకు అండ్ పువ్వు. ఇది ఏంటంటే ఇది హెల్దీగా ఉండడానికి, హెయిర్ ఎవరికైనా ఊడిపోతున్నా పెరగట్లేదన్నా వాళ్ళకి ఇది చాలా బెస్ట్. అంటే ఒకసారి పెట్టి పెరుగుతలేదంటే నేను చెప్పలేను, కంటిన్యూగా ఇది ఒక 6 నెలలు చేసి అప్పుడు నాకు చెప్పండి. నేను కాదు అని అప్పుడు అసలు మీరే చెప్తారు. 15 డేస్కి ఒకసారి అయినా పెట్టుకోవాలి. సో నిన్న నేను మీకు గోరింటాకు ఎలా కలపాలో చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఇట్లా ఇది ఇనుప దాంట్లో కలిపితే ఆ కలర్ వస్తుంది అనమాట. సో దీన్ని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు హెయిర్ ఉంది కదా, డ్రై హెయిర్ అనమాట, 2 పార్ట్స్ తీసేసుకోవాలి. ఇట్లా మనం 2 పార్ట్స్ తీసేసుకొని మామూలుగా అయితే వేరే ఎవరన్నా పెట్టాలి. సో నేనే పెట్టేసుకుంటా. ఇట్లా ఒక్కొక్క హెయిర్ తీసుకొని పెట్టేసుకోవాలి. ఇది పెద్ద పని అనిపిస్తుంది కదా, కానీ మాత్రం చేసుకోవాలి. హెల్త్ కోసం అలాంటివన్నీ చేయాలి. ఇప్పుడు మీరు కలర్ వేస్తే గబగబా అయిపోతుంది, కానీ దానివల్ల పిగ్మెంటేషన్, దానివల్ల క్యాన్సర్ అయితే అసలు చాలా వస్తుందంట, బ్లడ్ క్లాట్ అవుతుందంట బ్రెయిన్లో, ఇవన్నీ జరుగుతున్నాయంట దానివల్ల. సో ఈ మాత్రం రిస్క్ తీసుకుందాం మనం హెల్త్ కోసం అని. ఇది అనమాట హెన్నా పెట్టుకో. సో ఇట్లా మొత్తం మీరు ఫ్రంట్ ఎక్కువ వైట్ హెయిర్ ఉంటుంది కాబట్టి కొంచెం మంచి కవర్ చేసుకోవాలి ఫ్రంట్. మీరైతే మంచిగా అద్దంలో చూసుకొని పెట్టుకోండి. నేను మీకోసం ఇట్లా చూపిస్తున్నా. నీట్గా ఎవరైనా ఉంటే పెట్టేవాళ్ళు ఉంటే మంచి వాళ్ళతో కూడా పెట్టించుకోవచ్చు హ్యాపీగా. ఇట్లా సైడ్స్కి ఇదంతా ఇట్లా పెట్టేసుకొని, ఇప్పుడు ఇదేంటంటే ఇండిగో అనమాట. సో దీనివల్ల హెయిర్ మంచిగా బ్లాక్ అవుతుంది. కొంచెం గోరువెచ్చటి నెలలో ఇండిగో దొరుకుతుంది మీకు. ఇండిగో అంటే షాపులో ఎక్కడైనా దొరుకుతుంది, మామూలుగా మాల్స్లో.
సో ఇట్లా తీసుకొని ఇది కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకోవాలి దీన్ని. అంటే చక్కగా ఈ ఫ్రంట్ పార్ట్ అంతా ఇట్లా అప్లై చేసేసుకోవాలి. ఈ ఇండిగో వల్ల ఏంటంటే హెయిర్ బ్లాక్ అవుతుంది మంచిగా. సో ఇట్లా అప్లై చేసేసుకోవాలి బ్లాక్ హెయిర్కి.